కోనసీమ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 35 లక్షల విలువ చేసే 273 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం, రావులపాలెం, ఆత్రేయపురంలో అలాగే తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ముగ్గురిలో ఒకరు అంతర్రాష్ట్ర నేరస్తుడు, అలాగే పత్తివాడలో వరరాజుగా గుర్తించారు. వీరిని పట్టుకోవడంలో చొరవ చూపిన పోలీసులను ఎస్పీ రాహుల్ మీనా అభినందించి రివార్డులు అందజేశారు. ఒకరికి పట్టుకున్నారు. అతను 70 పైన ఆఫెన్సెస్లో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయ్యారు. 10 సారి అతనికి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్లో అతను జైలు నుంచి బెయిల్ మీద బయట వచ్చిన తర్వాత కూడా చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ది ఆఫెన్సెస్ అంటే అమలాపురం టౌన్ పిఎస్లో 2 కేసెస్ ఉన్నాయి, పెనుగొండ పిఎస్లో 2 కేసెస్ అండ్ హయాత్ నగర్ హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉన్నాయి. అతనికి మోడస్ ఆపరెండి ఏంటంటే అది ఒక వెపన్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్తో లాక్కి ఓపెన్ చేసి హౌసెస్కి దొంగతనం చేస్తున్నారు. సో అతని నుంచి we have recovered around 185 grams of gold and around 1750 grams